అయితే మంచిదే కదా. ఎందుకంటే ఆడ కూతుళ్ళు అన్నోళ్ళు టెన్షన్ తోటి బతుకుతుండ్రు కదా. ఏడికైనా పోవాలన్నా ఒకళ్ళ ఆదివారం ఇంటికాడ ఉంటారు అనుకో, ఆ ఇంట్లో పోలి వాళ్ళని తాళం వేసి వీళ్ళు స్నానం చేస్తారట. ఒక మొన్న ఇద్దరు ముగ్గురు నాతో అదే అంటారు. ఎందుకమ్మా అంటే, మా పిల్లల్ని చూస్తే నాకు భయం అవుతుందమ్మా. ఇప్పుడు మనం గేటు తీసుకొని తాళం వేయరు కదా పొద్దున్నాక. ఈ కిరాయికుండా ఆడ వాళ్ళు ఎవరైనా వస్తారో కూడా తెలియదు. పిల్లలు ఒకలా ముందు ఆడుకుంటారో ఏం ఆడుకుంటారో, చాక్లెట్ ఇస్తానని అట్లా తీసుకుపోయిన వాళ్ళు చాలా మంది వాళ్ళుగా. ఆ టెన్షన్ తోటి చాలా మంది ఇప్పుడు మనం ఉన్న దేశంలో బతుకుతారు. పల్లెటూరులో కానీ సీటు వాళ్ళు అయితే ఇంకా టెన్షన్ తోటి ఉంటారు. ఆ బ్యాండ్ అవి చూసే ఇవన్నీ చిన్న పిల్లలకు పెద్దోళ్ళకు అందరికి జరుగుతున్నాయి. చేస్తే చాలా మంచిది, మంచి నిర్ణయం ఇది. ఓకే. అంటే ఆల్రెడీ కర్ణాటక గవర్నమెంట్ 13 సంవత్సరాల పిల్లల కోసం అన్నట్టు చేసింది ఈరోజు. ఉమ్. సో దాని గురించి ఆల్రెడీ కర్ణాటకలో అయిపోయింది. ఇక కర్ణాటకలో అయిపోతే మనకు కూడా వస్తే బాగుంటుంది. అసలు అదైతే సంతోషపడేది మొదట మేమే కదా. అరే మంచి పని చేసేది, పిల్లలకు మంచి భవిష్యత్తు ఇచ్చినట్టు అవుతుంది. ఈ చచ్చే పిల్లలు, బతికే పిల్లలకు, ఈ మగ పిల్లలకు అందరికీ మంచి దారి చూపించినట్టు అవుతుంది. చాలా మంచి నిర్ణయం తీసుకుండు ఇది చంద్రబాబు నాయుడు కూడా. మన తెలంగాణలో కూడా తీసుకోవాలి. అయినా మొదట్లోనే బ్యాన్ చేస్తే అయిపోతుంది కదా. అంటే ఇప్పుడు